బిడ్డ అది బాగా తెలుసు మనకి. తర్వాత ఇంకొక సైన్స్ క్వశ్చన్లో ఈ క్రింది ప్రోటోజోవా వాళ్ళకి రాని వ్యాధి అని ఒకటి 3 అడిగాడు అనమాట. మలేరియా ఒకటి ఉంది, తర్వాత కాలా అజారో ఏదో ఒకటి ఉంది, తర్వాత ఫైలేరియా ఉంది, ఇంకొకటి సేసే అని విషపు జ్వరం అని ఒక వ్యాధి వస్తుంది. అది మనకి ఈ పాత 8th క్లాస్లో మనం అనారోగ్యం పాలవడం ఎందుకు అని లాస్ట్ ఒక సైన్స్లో చివరి లెసన్ ఉంటుంది. ఆ లెసన్లో ఆ బిట్లు ఉంటాయి. అంతే జనరల్గా అక్కడక్కడ ఇచ్చి ఉంటాడు. అయితే మనకు చాలాసార్లు చదివా ఫైలేరియా హెల్మెంతిజ్ బోధకాలు అనేది హెల్మెంతిజ్ జాతి క్రిముల వల్ల వచ్చే వ్యాధి. కానీ మరి అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఏమైందో తెలియదు, ఆ బిట్టు కూడా తప్పు పెట్టారు. అంటే మనం చూడు ఎగ్జామ్ రాసినప్పుడు ఎంత జాగ్రత్త, వచ్చినవి కూడా తప్పు పెట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇలాగ నేను చాలా తప్పు ఇలాగ 2-3 బిట్లు మొత్తం మళ్ళీ ఉత్తర దక్షిణ మనకు అయస్కాంతం ఉంది కదా, అయస్కాంత దిక్కు వచ్చి ఇక్కడ నుంచి దేనికి ఉపయోగపడుతుంది నాకు బిట్టు అడిగాడు. దేనికి ఉపయోగపడుతుంది యాక్చువల్గా అయస్కాంతది అడిగాడు. ఉత్తర దక్షిణ దిశలో మాత్రమే నీట్గా క్లియర్గా నేర్చుకొని చదువుకొని ఎగ్జామ్ రాయాలి. మ్యాథ్స్ మాకు కొంచెం ఈజీయే వచ్చింది. ఎన్ని మార్కులు వచ్చినాయంటే మిగతా ఊరు కొంచెం మ్యాథ్స్ కష్టంగా ఇచ్చినాడు. మాకు టెట్లో ఎలాగ మ్యాథ్స్ ఇచ్చినాడు, డిఎస్సిలో కూడా అదే విధంగా మ్యాథ్స్ ఇచ్చాడు ఆ పేపర్లో. అందుకే మాకు ఇన్ని మార్కులు రావడానికి కూడా కారణమైంది. తర్వాత సైన్స్ బయాలజీ అని పెట్టాం. జీకే కొంచెం కష్టంగా ఉంది, పిఐఈ కానీ కొంచెం కష్టంగా ఉన్నాయి, మనకి ఎప్పుడు పరిచయం లేని అంశాలు. అయితే మనం కొంచెం నాలెడ్జ్ ఇంతకు ముందు ఉంది కాబట్టి మనం ఆ పాత టెక్స్ట్ బుక్ చదవకపోయినా 2018 డిఎస్సి టెక్స్ట్ బుక్లు మనం బాగా చదివాం కదా ఇంతకు ముందు, ఆ నాలెడ్జ్ పనికొచ్చింది. ఇప్పుడు ఇక్కడ రావడానికి మార్పులు కారణం ఏంటంటే అదే. కానీ ఇప్పుడు ఏదో పొడిసి చదివి ఇక్కడ రాలే. అయితే ఎక్కువ ప్రాక్టీస్ కూడా మనం చేయగలగాలి. మేము చాలా ఎగ్జామ్ రాసాం, ఇంటెన్సివ్ బ్యాచ్లో కుప్పలు ఎగ్జామ్ రాసాం. ఎన్ని ఎగ్జామ్ అంటే మాకే తెలియదు. ఆ నాలెడ్జ్ అక్కడ పనికొస్తుంది అనమాట. మాకు ఇక్కడ సార్లు కూడా మనకు కొన్ని క్వశ్చన్ పేపర్లు తయారు బాగా చదివితే ఇంకా మంచి మార్కులు వచ్చేవి. అయితే నాకు ప్రతి క్షణం అదే ప్రౌఢజీవి గుడ్డులారా నేను చిన్నప్పుడు కూడా చదువుతాను, ఎందుకు చదువు పెట్టాను, ఎక్కడికి వెళ్ళినా అదే గుర్తొస్తుంది అనమాట. బాత్రూమ్కి వెళ్ళినా అదే గుర్తొస్తుంది. ఇంకా మంచి చిన్న చుట్టూ కూడా మార్కు పోతుంది కదా, మనం ఒక్క మార్కు పోయినా బ్యాక్ వెళ్తాం. అయితే ఇంకా నాకు యాక్చువల్గా 84.27 వచ్చినాయి మార్కులు. ఇప్పుడు 100 తగ్గాయి, 83.27 వచ్చింది. అయితే 2 మార్కులు తగ్గిపోయాయి. తర్వాత మెయిన్కి పెట్టినప్పుడు ఇప్పుడు మనం ఆ బిట్టు నింపుకుంటే ఇంకా కొంచెం మంచి మార్కులు వచ్చి 85-86 సెకండ్ ఫస్ట్ వచ్చేవాళ్ళం కదా. అదే కొంచెం బాగా వచ్చినాయి ఇంకో అది వేరు విషయం. మనం తెలిసినవి తప్పు చేస్తే ఇంకా ఎక్కువ బాధ. తెలిసినవి తప్పు ఆడసార్లు చదివినవి తప్పు చేశా, అందుకే నాకు చాలా బాగా